వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలి. ఈ నెల 5వ తారీఖు నుంచి 73వ ఇండియన్ ఫార్మాసిటికల్ కాంగ్రెస్ హైదరాబాద్ వేదికగా ఈ నెల 7వ తేదీ వరకు జరగనుంది. టాప్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీల సీఈఓలు 10,000 మంది ఫార్మాసిటికల్ ప్రమోషనల్స్ హాజరు కానున్న ఇండియన్ ఫార్మాసిటికల్ కాంగ్రెస్ వివరాలు ఇప్పుడు చూద్దాం. 73వ ఇండియన్ ఫార్మాసిటికల్ కాంగ్రెస్ కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. డాక్టర్ బి పార్థసారథి రెడ్డి ఐపీసీఏ ప్రెసిడెంట్, టీవీ నారాయణ ఐపీఏ ప్రెసిడెంట్, డాక్టర్ ఏ రామకిషన్ ఎల్ఓసి ఆర్గనైజర్ సెక్రటరీ, డాక్టర్ జేఏఎస్ గిరి ఎల్ఓసి చైర్మన్ల ఆధ్వర్యంలో 73వ ఇండియన్ ఫార్మాసిటికల్ కాంగ్రెస్ జరుగుతుంది. గ్లోబల్ లీడర్స్, ప్లిక్స్ గేలియా అవార్డు గ్రహీతలు, టాప్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీల సీఈఓలు, 8,000 నుంచి 10,000 మంది ఫార్మాసిటికల్ ప్రమోషనల్స్ ఈ సదస్సులో పాల్గొంటున్నారు. 73వ ఇండియన్ ఫార్మాసిటికల్ కాంగ్రెస్ కు సంబంధించిన వివరాలు ఐపీసీఏ ప్రెసిడెంట్ డాక్టర్ బి పార్థసారథి రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఫార్మాసిటికల్ పరిశోధన అభివృద్ధిలో తాజా పురోగతిపై దృష్టి సారించే విభిన్న సెషన్లు ఇందులో ఉంటాయని చెప్పారు. అలాగే ఇన్ఫోవేటర్స్, ఓడీసీస్, ఛాలెంజ్ల ద్వారా మార్గాలను రూపొందించడం, అవకాశాలను అందిపుచ్చుకోవడం, పరిశోధన ప్రణాళిక, గణాంక విశేషాలను, ఎథిక్స్ మరియు విజయవంతమైన ప్రచురణ, స్వయం సాధికారత కోసం మహిళల చొరవ వంటి థీమ్స్ పై ఐపీసీ ఈసారి దృష్టి సారించిందని తెలియజేశారు. మేము మిమ్మల్ని ఈ ప్రెస్ మీట్కి పిలవటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం హైదరాబాద్లో మేము తలపెట్టినటువంటి ఒక మెగా ఈవెంట్ ఐపీసీ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ యొక్క ఈవెంట్ గురించి మీకు వివరాలు తెలియటానికి పిలవటం జరిగింది. ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క ఈవెంట్ పెద్ద మెగా ఈవెంట్. దీంట్లో దాదాపు 10,000 మంది పార్టిసిపెంట్స్ వస్తున్నారు. దేశాల నుంచి, తర్వాత ఇతర దేశాల నుంచి కూడా రావటం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసే ఉద్దేశంతో ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి ఇనాగరల్ సెషన్కు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారితో పాటు మినిస్టర్స్, హెల్త్ మినిస్టర్ గారు, తర్వాత ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు, తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత ఆర్ఎంబి మినిస్టర్ గారు కూడా రేపు రావటం జరుగుతుంది. ఈ యొక్క మెగా ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని, మెడికేషన్ కానివ్వండి, ఆరోగ్య సర్వీసులు కానివ్వండి, వాళ్ళకి క్వాలిటీ సర్వీసెస్ అందించడానికి, తక్కువ ధరలకు అందించడానికి జరుగుతున్నటువంటి ఈ గవర్నమెంట్ ప్రయత్నంలో భాగంగా మా వంతు ఇండస్ట్రీస్ నుంచి సపోర్ట్ చేసే విధంగా ఒక మంచి ప్రణాళికలతోటి భవిష్యత్తులో ఏ రకంగా మనం రీసెర్చ్ మీద దృష్టి పెట్టి మన యొక్క ప్రజలకు ఏ విధంగా మనం ఒక మంచి అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా మనం ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంలో భాగంగా దాన్ని డిస్కస్ చేయడానికి అనేక మంది శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఈ స్టూడెంట్స్, రేపొద్దున భవిష్యత్తు వారి చేతిలో ఉంది, వారికి ఈ యొక్క ఇండస్ట్రీని గురించి అవగాహన కల్పించే విధంగా వారు ఈ ఇండస్ట్రీలో మేము ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సైంటిఫిక్ దాదాపు 65 మంది స్పీకర్స్ వస్తున్నారు. వారు చెప్పే విషయాల్ని వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నప్పుడే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ కొంతమంది ఎంటర్ప్రైనర్స్గా మారి స్టార్టప్ కంపెనీస్ పెట్టి మన యొక్క ఇండస్ట్రీని ఊతమిచ్చే విధంగా ఈ యొక్క ప్రణాళికలు, ఈ యొక్క 3 రోజుల ఈవెంట్ జరుగుతుంది.